అనంత పద్మనాభ స్వామి కళ్యాణోత్సవంలో దీంతో పాటు పాల్గొనడం నిజంగా నాకు అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో భగవంతుని యొక్క కళ్యాణాచార్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా పంతులు గారు చెప్పినట్టు ఇక్కడ ఈ దేవస్థానం అభివృద్ధికి తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పాను. ఇది ఒక టూరిజం స్పాట్ కింద తయారు చేసి మరి బాసపోయే ప్రతి టూరిస్ట్ కూడా ఇక్కడ ఆగి ఇక్కడ మరి ఒక 2-3 గంటలు ఇక్కడ టైం స్పెండ్ చేసేటట్టు ఇక్కడ కొన్ని ల్యాండ్ ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇక్కడ చెరువులో బోటింగ్ కానీ ఇంకా అన్ని విధాలుగా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఈ పుష్పల్లి రామాయణం దేవాలయం కానీ ఇక్కడ మన ఈ అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయం కానీ మనకు భాష రూట్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా అభివృద్ధి చెందుతాయని అనుకుంటున్నాం. మరి మొన్న టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ కూడా రమేష్ రెడ్డి గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ. సో మీకందరూ కూడా మరి ఆ దేవుడి దయతో మీరందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతో ఖాళీ పంటలతో అన్ని కూడా ఆరోగ్యంగా బాగుండాలి అంటే మీ పిల్లలందరూ కూడా ఉన్నత స్థానంలో ఎదగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ టెంపుల్ యొక్క అభివృద్ధిలో భాగంగా తప్పకుండా ఇక్కడ పుష్కరణి అన్నారు కదా, పుష్కరణి అది మెజర్మెంట్ చేయాలి కదా, అది చేపిస్తాము. ఇంకా ఏది అవసరం ఉందా కానీ ఆ దేవుడు ఆశిస్తాను జరిగిపోతుంది కాబట్టి ఇష్యూలు ఏదో నేను ఇంకా 4 ఏళ్ళు అయితే ఆ దేవుడి అయితేనే మరి అధికారంలో ఉంటాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ గోవిందా.